అందరం మా 26 మంది చాలా కంఫర్ట్గా సంతోషంగా మేము ఏమైతే మంచి పనులు చేయాలనుకుంటున్నామో ఆ కార్యక్రమాలు మేము సీట్లో కూర్చుని అంటే 2 నెలల ముందే మేము స్టార్ట్ చేసాం. ఎప్పుడైతే మేము ఒక 30-35 మందికి పెన్షన్లు ఇద్దాం 1000 రూపాయలు అనుకున్నాం, మా 26 మంది ఈ విషయమై చాలా కృషితో ముందు అనుకున్నట్టుగా మూవీ ఆర్టిస్టేషన్ ఫండ్లోంచి పైసా కూడా తీయకుండా బయట నుంచి ఎంతో మంచి హృదయంతో మాకు చాలామంది హీరోలు, చాలామంది ఆర్టిస్టులు, ప్రెస్ వాళ్ళు, ఫ్రెండ్స్ వీళ్ళంతా కూడా ఆ వ్యక్తిని నేను అడాప్ట్ చేసుకుంటాను, వీళ్ళని అడాప్ట్ చేసుకుంటానని మా భారాన్ని, మా 26 మంది భారాన్ని తగ్గించి వాళ్ళు చేసిన హెల్ప్ జీవితంలో మర్చిపోలేం, వాళ్ళకి ఎప్పుడూ రుణపడి ఉంటాం. అలాగే ఈ పెన్షన్లు తీసుకుంటున్న 35 మందికి కూడా 1000 రూపాయలు కాకుండా 1500 పెంచాం లాస్ట్ మంత్ నుంచి. అది మా అందరికీ చాలా గర్వకారణంగా ఉంది. ఈ 2 ఏళ్ళు 100% ఇది ఇస్తూనే ఉంటాం, సాగుతూనే ఉంటుంది. ఇది కాకుండా కూడా హెల్త్ కార్డ్స్ ఒక 30 మందికి ఇవ్వాలనుకున్నాం. దీనికి చైర్మన్ గారు వచ్చి, వెల్ఫేర్కి వచ్చి మా నరేష్ గారు, ఆయన ఎవరెవరికి ఇవ్వాలి ఏంటన్నది బాగా రీచెక్ చేసి ఆయన ఒక లిస్ట్ ఇస్తారు. ఆ లిస్ట్ ప్రకారం దాన్ని ఫాలో అవడం జరుగుతుంది. ప్రెసిడెంట్ గారు కానీ నేను కానీ ఈ గొప్ప అంతా మా 26 మంది దీని గురించి చాలా సిట్టింగులు, చాలా 1 ఇయర్లో పెట్టవలసిన మీటింగ్స్ అన్ని 1 వీక్లోనే పెట్టి దీన్ని చాలా ఎంత త్వరగా ఏదైనా కంప్లైంట్ వచ్చినా కూడా ప్రొడ్యూసర్కి, ఆర్టిస్ట్కి, లేకపోతే డైరెక్టర్ ఆర్టిస్ట్కి ఏదైనా కంప్లైంట్ వచ్చినా కూడా అది మార్నింగ్ వస్తే ఈవినింగ్ లోపే సెటిల్ చేసేటట్టు కూర్చోవడం జరుగుతుంది. ముందు కూడా ఇలాగే జరుగుతుంది. ఈరోజు మా మెంబర్లు కాని వ్యక్తులు కూడా కొంచెం ఇవ్వాలి అంటే మాకున్న ఆర్థిక పరిస్థితుల్లో అసోసియేషన్ నుంచి తీయకూడదు అనుకున్నాం కాబట్టి బయట నుంచి ఫండ్స్ తీసుకొచ్చి ఇవ్వాలి కాబట్టి కొంచెం కష్టమైన విషయమే. కష్టమైనా కూడా వాళ్ళ పరిస్థితిని అర్థం చేసుకుని ఒక ఆయన సుబ్రహ్మణ్య గారు మన భారతదేశం గర్వించదగ్గ సినిమా లవకుశలో చేశారు. ఆయనకి మేము ఆ రెస్పెక్ట్ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. అలాగే ఇంకొక ఆయన నాగయ్య గారు, ఆయన కూడా వేదం సినిమాలో చేశారు. ఒక సినిమాతోనే 100 సినిమాలు అంత పాపులర్ అయ్యాను. ఆయనకి ఆర్థిక పరిస్థితి బాగాలేదు, ఆయనకు కూడా ఇవ్వటం జరుగుతుంది. ఇదే కాకుండా మా అందరికీ చాలా దగ్గర ఉంది ఏంటంటే మేక్ ఏ విష్ ఫౌండేషన్ అని ఒకటి ఉంది. మన హీరో చిరంజీవి గారు కానీ, జూనియర్ ఎన్టీఆర్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, మొన్నే అల్లు అర్జున్ గారు కూడా ఎవరికైనా చిన్నపిల్లలకి క్యాన్సర్ వ్యాధితో కానీ అంటే మరణానికి దగ్గరవుతూ వాళ్ళ కోరికలు పలానా హీరో నాకంటే ఇష్టం అనుకుంటే నేను ఒక మూమెంట్లో ఒక రోజు చూసి కరిగిపోయాను. ఎందుకంటే నాకు ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలన్నది అన్న ఒక అబ్బాయి అన్నాడు. ద గ్రేట్ ఐపీఎస్ ఆఫీసర్లందరూ, ఐఏఎస్ ఆఫీసర్లందరూ అతను డ్రెస్ చేసి వాళ్ళ చైర్లో కూర్చోబెట్టి ఈ రోజు నువ్వు ఐఏఎస్ ఆఫీసర్, ఆ రోజు నేను కంటతడి పెట్టుకున్నాను. నేను అంత అద్భుతమైన క్షణాలు పోలీస్ డిపార్ట్మెంట్లో చూడలే. అది నా మనసులో ఎప్పటికీ ఉంది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వాళ్ళతో టైఅప్ అయ్యి వాళ్ళకి ఎవరన్నా పెద్ద ఆర్టిస్టులు కావాలి, పెద్ద ఇలాంటి వాళ్ళు కావాలంటే ఆ బాధ్యత కూడా అంటే వాళ్ళకి తెలిసినా కూడా ఆ బాధ్యత మేము కూడా తీసుకుని వాళ్ళ దగ్గర తీసుకెళ్ళడం జరుగుతుంది. ఇలాంటి కార్యక్రమాలు ఎవరి సలహా ఇచ్చినా స్వీకరించడానికి మా 26 మంది సంసిద్ధ వ్యక్తం చేస్తూ సిద్ధంగా ఉన్నాం. ఇంకా మంచి పనులు చేయడానికి మేము ఈ 2 ఏళ్ళు మంచి పనులు చేయడానికే మా ఈ కమిటీ ఉందని మనస్ఫూర్తి చేసుకుంటూ మిమ్మల్ని అందరికీ మరొకసారి హృదయపూర్వక నమస్కారం. థ్యాంక్ యూ. జనరల్ సెక్రటరీ గారు శివాజీ ఆల్మోస్ట్ చక్కగా అన్ని విషయాల్ని చాలా క్లియర్గా చెప్పారు. అయినప్పటికీ మరొకసారి ఎలక్షన్ ముందు మనం ఏదైతే అనుకున్నామో, ఏం చేయాలని ఇక్కడికి వచ్చామో ఆ యొక్క కార్యక్రమాల్ని 100% నా సహా సోదరులందరితో కలిసి, కమిటీ మొత్తం అందరితో కలిసి ఏకతాటి మీద నిలబడి అందరూ కూడా ఒకటే మాట మీద మంచి పనులు, మంచి కార్యక్రమాలు చేయడానికి అందరూ ఒకటైనందుకు నేను నిజంగా గర్విస్తున్నాను. వాళ్ళందరూ నాకు సహాయం చేసే విధానానికి చాలా అద్భుతంగా ఉంది. దానికి చిన్న ఎగ్జాంపులే, మేము ముందు ఒక కమిటీ వేసుకున్నాం. దానికి నరేష్ గారిని చైర్మన్గా పెట్టడం జరిగింది. తను దాని గురించి వర్క్ చేస్తున్న విధానం చూస్తే నాకే ఎంతో ఆశ్చర్యం. ఒక ఐఏఎస్ అంటే నేను ఉన్నానని అంటాం కాదు, ఒక ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు చేసినంత స్టడీ చేస్తున్నాడు. వాళ్ళని కూడా తీసుకొచ్చి ఇన్వాల్వ్ చేసి మరి ఆ ఫార్మేట్స్ ఎట్లా ఉంటాయో తెలుసుకుని మరి నిజంగానే ఫెంటాస్టిక్. ఒక కళాకారుడు, ఒక ఆర్టిస్టు అంత అసోసియేషన్ కోసం అంత డెడికేటెడ్గా వర్క్ చేయటం, ఐ ఫెల్ట్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ నరేష్. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. అట్లాగే ఇంకొక డిసిప్లినరీ కమిటీ అని చెప్పి విజిలెన్స్ కమిటీ అని మళ్ళీ ఇంకొక ఇది పెట్టి
దానికి మన కాదంబరి కిరణ్ గారిని చైర్మన్గా పెట్టుకోవడం జరిగింది. శశాంక్ కన్వీనర్గా శశాంక్ని తను పెట్టుకుని వాళ్ళు ఎంత స్పీడ్గా ఉన్నారంటే మీరు చూస్తూనే ఉన్నారు, ఇందాక నుంచి పేపర్లు ఇస్తూనే ఉన్నారు. అంటే అంత స్పీడ్గా ఉన్నారని చెప్పడానికి. సో వాళ్ళు కూడా రంగంలోకి దిగిపోయారు. వాళ్ళు అద్భుతమైనటువంటి రిజల్ట్స్ తీసుకొస్తారని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. చాలా మంచి విషయాలు జరుగుతున్నాయి. ఇలా ఎప్పుడు జరిగితే ఎంత బాగున్నాను అనిపించే అంత బాగా జరుగుతున్నాయి అన్నమాట. ఈ ప్రహసనంలో ఈరోజు మీకు మేము చేసే కార్యక్రమాలు చెప్పడంతో సహా ఈవేళ తోటి కళాకారులు అంటే అనుకోకుండా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎపిక్ అంటే ప్రపంచంలో ఎప్పటికీ నిలబడిపోయే సినిమా లవకుశ లాంటి సినిమా మన చిన్నప్పుడు చూసాం, మా తండ్రి గారు చిన్నప్పుడు చూశారు, ఇప్పుడు మా పిల్లలకు చూపిస్తున్నాం, మా మనవరాలకు కూడా త్వరలో చూపిస్తానని నేను అనుకుంటున్నాను. అంత అద్భుతమైనటువంటి ఎపిక్ అంటే ఒక ఖండంలో నటించినటువంటి ఆ కుసుడుగా నటించినటువంటి మన సోదరు వియ్యూరు నాగసుబ్రహ్మణ్యం గారు, వారు ఆర్థికంగా కొంచెం ఇప్పటికీ మనం అంటే తోటి కళాకారుడిగా ఉండవలసిన పరిస్థితిలో లేదని తెలుసుకుని ఆ విషయాన్ని మా జనరల్ సెక్రటరీ గారు శివాజీ రాజా నేను అందరం డిస్కస్ చేసుకుని మరి అట్లాగే నాగయ్య గారు వేదం సినిమాలో నటించారు. చాలా అద్భుతమైన క్యారెక్టర్లో అంటే నిజ జీవితంలో క్యారెక్టర్ కొన్నిటిని తీసుకున్నట్టుగా ఆయన తీసుకోవడం జరిగింది క్రిష్. అట్లాగే నాతో ఐఆర్ఏ సినిమాలో యాక్ట్ చేశారు ఆయన. స్వామి ఆయన చూసి నేను స్వామిని అవుతాను అందరూ తక్కువ నటింగ్ కాదు అదనమాట. సో అలాంటిది ఆయన ఒక సోషల్ మీడియాలో మాకు తెలీదు నిజంగానే మా పనులు మేము షూటింగ్లో ఉండగా ఒక సోషల్ మీడియాలో చూడగానే నా సోదరుడు సుకుమార్ వెంటనే చూసి ఇమీడియట్గా నాకు ఫోన్ చేసి ఇమీడియట్గా నేను కాదంబరికి చెప్తాను జరుగుతుంది ఇన్ జనరల్గా చెప్తే ఏంటో అది కనుక్కోండి అని అంటే వెంటనే వీళ్ళు గబగబ కనుక్కుంటే ఆయన ఏదో చాలా పరిస్థితి చాలా అది మనం తోటి కళాకారుడిగా మనం చూడలేనటువంటి పరిస్థితిని అక్కడ చూడడం జరిగింది అనగానే వెంటనే గుండె కరగటం అనేది ఆ కళాకారుడి ఫస్ట్ లక్షణం. అది లేకపోతే అది కళాకారుడే కాదు వాడు. సో మేము అందరం ఒకే చోట షూటింగ్లో ఉన్నాం ఆ రోజున. శ్రీమంతుడు అనే సినిమా షూటింగ్ చేస్తూ ఉండగా ఇలా తెలిసిన వెంటనే ఇమీడియట్గా ఇతను మాకు జనరల్గా కొంత రెస్ట్రిక్షన్ ఉన్నది ఏంటి అంటే మెంబరా కాదా. ఇప్పుడు మనకి బాధ్యత ఉన్నది మెంబర్ అందరూ మన బాధ్యతలే కదా, మెంబర్స్ అందరూ మన బాధ్యతలే. అయితే ఇతను మెంబరా కాదా అని వచ్చింది. మెంబర్ కాదు అని మన వాళ్ళు అన్నారు. అయినప్పటికీ ఒకవేళ మెంబర్ కాకపోయినట్టయితే నేను చేస్తాను పర్సనల్గా అని చెప్పి నేను కొంత చేయడం జరిగింది. అట్లాగే వీరికి కూడా మా సోదరులు సాయి వెంకట్ ఆయన దర్శక నిర్మాత వారు ముందుకొచ్చి నేను చేస్తానండి అని 25,000 రూపాయలని ఆయన చాలా ముందుకొచ్చి కూర్చోట్టు వారు ముందుకొచ్చి చాలా అదృష్టం ఏంటంటే మనస్ఫూర్తిగా చెప్తాను, మీ అందరూ ఎలక్షన్ అప్పుడు మీరందరూ మనస్ఫూర్తిగా మమ్మల్ని ఎలా అయితే బ్లెస్ చేశారో అలా మొదలుపెట్టి ఈ కార్యక్రమాలు చేస్తున్నాము అంటుంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఆవిడ మన ఆర్టిస్టు దేవిశ్రీ అని మన మెంబర్ ఒక ఆవిడ చెయ్యకపోయినా వాళ్ళు ఇది తెలుసుకుని వాళ్ళ రిలేషన్స్ ద్వారా డాక్టర్స్ వాళ్ళు నెలకింత అని చెప్పి వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఇట్లాగే రేపు గుంటూరులో నేను ఫంక్షన్కి వెళ్తున్నా, వారు ఫంక్షన్కి పిలిస్తే ఎందుకు పిలుస్తున్నారు అని అంటే ఏమీ లేదు సార్, ఇక్కడి నుంచి మీరు ప్రెసిడెంట్గా ఉన్నంతకాలం నెలకి ఇంత అని మేము అసోసియేషన్కి ఇస్తున్నాం అని చెప్పి రేపు అది తీసుకున్నాక వచ్చి మీకు చెప్పడం జరుగుతుంది. ఇలాంటి అద్భుతమైన మనుషుల మధ్యలో మాకు ఒక అదృష్టం ఏంటో తెలియలేదు. మొదలుపెట్టిన దగ్గర నుంచి రోజు మానవత్వం పరిమళించి నిజంగా చెప్తున్న మానవత్వం అందరికీ ఎంతమందికి ఉంది మానవత్వం వారందరికీ పాదాభివందనం చేస్తూ అందరూ ముందుకు రావడం చాలా సంతోషంగా ఉంది. ఇంకా కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా ఇంకా రావాల్సిన చెక్కులు చాలా ఉన్నాయన్నమాట. అవన్నీ అదృష్టం ఎంత వస్తే అంత ఇలా చేయడానికి మేము ముందున్నాం. ఎందుకంటే ఈ కమిటీ అంత ఉత్సాహంగా ముందుకు రావడం, నన్ను వెన్నుతట్టి నన్ను ముందుకు నడిపించడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇవాళ పర్టికులర్గా నాగయ్య గారికి ఒక 25,000 చెక్కు, అట్లాగే మన సుబ్రహ్మణ్యం గారికి 25,000 రూపాయల చెక్కు ఇవ్వడం జరుగుతుంది.
ఇక్కడ మనం మర్చిపోకూడని విషయం ఏంటంటే, మెయిన్గా మర్చిపోకూడని విషయం ఏంటంటే, మాకు ఈ విషయం తెలిసే టైంకి ఈవేళ కేటీఆర్ గారు వయసులో నిజంగా మన మంత్రులు అది ఇది అంటే చాలా వయసు అయిపోయిన మంత్రులు అలా చూస్తాం మనం. అలాంటిది ఒక చిన్న వయసులోనే మంత్రి అయిన కల్వకుంట తారక రామారావు గారు, ఆయన ఐటీ మినిస్టర్ గారు, ఇక్కడ ఈ నాగయ్య గారిని పిలిచి వెంటనే ₹1,00,000 చెక్ ఇచ్చి ఆయన నాకు ఫోన్ చేశారు పర్సనల్గా. అనే నేను కేటీఆర్ మాట్లాడుతానంటే, అయ్యో ఏంటమ్మా ఏంటి విశేషాలు అంటే, ఇట్లా అవుతున్నాం అని అంటే, అవును మేము అసోసియేషన్ తరఫున రెడీ అవుతున్నాం, అప్పుడు మేము డిసైడ్ చేసాం నాన్న, మేము ఆల్రెడీ అనుకున్నాం, ఈవెన్ దో ఈజ్ నాట్ ఏ మెంబర్, మా అసోసియేషన్ మెంబర్ కాకపోయినప్పటికీ కూడా నేను మా సెక్రటరీ గారు మేము అందరం కలుసుకుని వారికి చేయాలని అంటేను చాలా హ్యాపీ అన్న, నా దగ్గరికి వచ్చినందుకు గాను నేను చేస్తున్నాను, తప్పకుండా మీరు కూడా చేస్తున్నారని తెలిసింది, మీకు థ్యాంక్స్ చెప్దామని ఫోన్ చేస్తున్నాం. మేమే కళాకారులుగా మేము అందరి తరఫున మీకు థ్యాంక్స్ చెప్పాలి అని చెప్పాం. ఆ గొప్ప జెస్చర్ ఇచ్చినందుకు గాను మా మొత్తం కమిటీ అందరి తరఫున కేటీఆర్ గారికి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఏమండి, కళాకారులకు సహాయం చేస్తే భగవంతుడికి అతి అయిన వాళ్ళు కళాకారులను నమ్మేవాళ్ళలో నేను కూడా ఒకనండి. ఎందుకంటే మేము ఎక్కడికి వెళ్ళినా మాకు స్పెషల్ గౌరవం ఎందుకు ఇస్తారండి? ఏమైనా కొమ్ములు ఉన్నాయనా? లేదు. మేము మిమ్మల్ని నవ్వించాం, లేకపోతే మేము మిమ్మల్ని ఆలోచింపజేసాం. మేము మీలో ఒకటిగా ఉంటూ, అంటే ఎక్కడో ఉన్నప్పటికీ ఒక సినిమా ద్వారా మీ అందరి మనసుల్లోనూ దగ్గరికి వచ్చాం. అట్లా కళాకారుడికి మాత్రమే ఉన్నటువంటి అదృష్టం, ఆ అదృష్టాన్ని మీ అందరితో పంచుకునే అవకాశం కలగటం, మీరందరూ మాలో కలిసిపోయి మాతో ఇవాళ ఇలా ఫీల్ అవడం అనేది, అందుకోసమని మనస్ఫూర్తిగా కేటీఆర్ గారికి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్స్. అసోసియేషన్లో మూవీ ఆర్టిస్ట్ మాత్రమే ఉంటారు, అది నిజం. కానీ ఇప్పుడు మన విజిలెన్స్ కమిటీ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా ఆ చెకప్లోకి వెళ్ళిపోయినప్పటికీ కూడా మెంబర్స్ కాని వారందరూ కూడా, సినిమాల్లో నటిస్తున్న వారు మెంబర్స్ కాని వాళ్ళందరూ కూడా దయచేసి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో మెంబర్స్ అవ్వండి. అది మీకు గర్వకారణం. మరి ముఖ్యంగా పరభాష నుంచి ఇక్కడికి వచ్చేటటువంటి నటులు, ఫర్ ఎగ్జాంపుల్ మన సంపత్ అని మాతో విలన్గా నటించారు. వారు చెప్పిన అరగంటలోనే ఇమీడియట్గా, అంటే చెప్పకపోతే ఇమీడియట్గా ప్రెసిడెంట్ గారు జోక్ వేసాడు ఏంటంటే, మేము నీతో చేయకూడదమ్మా అని జోక్ వేస్తూనే సీరియస్గా చెప్పినట్టు ½ అవర్లో జాయిన్ అయ్యారు. ఇది అందరూ సీరియస్గా తీసుకుని జాయిన్ అయితే చాలా బాగుంటుంది. అదే 5% స్టైల్లో చెప్పాను అనమాట. యాక్చువల్గా అయితే నీతో నటించకూడదు నేను అన్న. సార్ అదేంటి సార్, నేను మీతో నటించాలని ఎప్పటి నుంచి అనుకుంటున్నాను, అది వేరే విషయం, కానీ నువ్వు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో మెంబరు కాదు కదా, అందుకని నేను నీతో నటించకూడతానన్న. అవునా సార్, అయితే అవుతాను అన్నాను. ఇంకెప్పుడు అవుతావు, నీకు ఎంత టైం, ఇంకో అరగంట టైం అని అన్న. పట్టరా అని వెంటనే, అంటే మనం చెప్పదలుచుకుంది ఏదైనా సరే, మనం ఎట్లా అయితే మంచి సమాజానికి మంచి విషయాలని కామెడీ రూపంలో ఎలా అయితే చెప్పాము, మా యూనిట్ ఈసారి నా సహోదరులందరూ కూడా అట్లాగే ఉన్నారు. 26 మంది కూడా నవ్వుతూనే కార్యం సాధిస్తున్నారు. అది ఒక గర్వకారణం నాకు. ఒక 25,000 మన సాయి వెంకట్ గారు ఇద్దరు వారికి ఇవ్వడానికి ముందుకొచ్చాం. లేటెస్ట్గా ఇది తెలుసుకున్న తర్వాత సంపూర్ణ వారి సూపర్ మార్కెట్ అన్నమాట ఇది. వారు ముందుకొచ్చి నాగయ్య గారికి ఇక్కడి నుంచి ప్రతి నెలా కూడా ఒక ₹1,000 సరిపడా సరుకులు ప్రతి నెల వారికి ఇచ్చేటట్టుగా వారు ముందుకొచ్చారు. ఈ సంపూర్ణ సూపర్ మార్కెట్ వారికి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. రాజేంద్ర ప్రసాద్ ప్రెసిడెంట్గా, అధ్యక్షుడిగా జరుగుతున్నటువంటి శివాజీ రాజా ప్రధాన కార్యదర్శిగా జరుగుతున్నటువంటి కమ్యూనిటీ మొత్తాన్ని అభినందిస్తూ, ప్రధానంగా ముందు మా అధ్యక్షుడిని అభినందించదలుచుకున్నాను. ఎందుకంటే ఎలక్షన్ తర్వాత ఈ కమిటీ ఏ విధంగా ముందుకెడుతుంది అనేటువంటి దృష్టిలో ప్రపంచం అంతా చూసే పరిస్థితిలో 26 మందిని కలుపుకొని ప్రజాస్వామ్య పద్ధతితో, ప్రత్యేకంగా స్వేచ్ఛ ఇస్తూ అందరూ పనిచేయాలటువంటి ఆలోచనతో రాజేంద్ర ప్రసాద్ మా ప్రెసిడెంట్ రావడం నాకు చాలా సంతోషకరం, అభినందనీయం. ఆయనకి మొదటి నుంచి ఏదో చేయాలని ఉంది, ఒక మంచి టీం దొరికింది. ఆయన ఆలోచనలు, ఆచరణ ఈ రెండు కూడా
26 మంది కలుపుకొని చేయడం అనేది అభినందనీయం. రెండోది మా సోదరుడు శివాజీ రాజా డార్లింగ్ అని పిలుచుకున్నాం. ఫుల్ టైమర్లు ఉంటారు ఆర్ఎస్ఎస్లో. ఆ విధంగా నిజంగా పొద్దున్న 7:30కి ఫస్ట్ ఫోన్ నాకు శివాజీ రాజా నుంచే బెదిరింపు కాల్సి వస్తుంటాయి, ఎప్పుడు వస్తున్నారు ఆఫీస్కి. ఆ విధంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక కుటుంబంగా నడిచిపోవడం మా అనేది చాలా ప్రజలు దీని కొరకు ఎదురు చూస్తున్నారు, జరుగుతున్నది. ప్రధానంగా రెండే విషయాలు నేను చెప్తున్నా. ఒకటి, ఈ యొక్క కమిటీ తీసుకున్నటువంటి మేజర్ ఫోకస్ ఆన్ వెల్ఫేర్. ఇంతకుముందు ఎంతో కొంత జరిగింది, కానీ ఈ వెల్ఫేర్ అనేది అవసరమైన అందరికీ వీలైతే దక్కాలి. రెండోది అర్హులకు మాత్రమే దక్కాలి అనే యొక్క ఆలోచనతో ఈ యొక్క వెల్ఫేర్ కమిటీ ఫామ్ చేయడం, నన్ను దానికి చైర్మన్గా ఉండమన్నాం. మేము ఒక నిర్ణయం తీసుకుని ఒక సమగ్రమైనటువంటి సర్వే చేస్తున్నాం. ప్రతి ఇంటికి మెంబర్స్ ఇంటికి మా అనే ఒక నినాదంతో మేము కూడా అందరం శాంపుల్ సర్వే వెళ్ళి ఒక సాఫ్ట్వేర్ తయారు చేసాం. ఈ యొక్క ఐఏఎస్ ఆఫీసర్లందరినీ పిలిచి ఈ యొక్క సాఫ్ట్వేర్ తయారు చేయడంతో పాటు దీనికి వెల్ఫేర్తో పాటు ఎంపవర్మెంట్ కూడా, అంటే గవర్నమెంట్లో చాలా లోన్స్ ఉన్నాయి, పావలా వడ్డీకి ఉన్నాయి, ఇటువంటివి కూడా దీంట్లో ఇన్కార్పొరేట్ చేసి ఎక్కువ మంది ఈ యొక్క సదుపాయం కలిగే విధంగా మేము వర్క్ చేస్తున్నాం. త్వరలో దాని వివరాలు నేను చెప్తాను, ఎందుకంటే వాళ్ళ ఇష్యూ వేరు కాబట్టి. మరొకటి, ఈ రోజున నేను చాలా అభినందిస్తున్నది ఈ యొక్క విజిలెన్స్ కమిటీ, చాలా పవర్ఫుల్ కమిటీ. అది కూడా దాన్ని చాలా సీరియస్గా ఈ యొక్క కమిటీ తీసుకుంది. ఖచ్చితంగా మా దృష్టిలో పడ్డ వాళ్ళు ఎవరికైనా కూడా, మేము విజిలెన్స్ కమిటీలో ఉన్నా లేకపోయినా అవసరం లేదు, మేమంతా మా మెంబర్స్, ప్రతి ఒక్కరిని కూడా మెంబర్షిప్ చేయడానికి ప్రయత్నిస్తాం. ఈ యొక్క కమిటీకి కూడా పూర్తిగా సహకారం అందించి ఈ యొక్క మాని ముందుకు తీసుకెళ్లడంతో మా యొక్క అధ్యక్షులు, కార్యదర్శితో మేమందరం కూడా ఎప్పుడు నిమగ్నమై ఒక మంచి చరిత్రాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నటువంటి కమిటీగా ఒక పేరు తెచ్చుకుంటాం నమ్మకం నాకు. థ్యాంక్ యూ. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అనగానే రంగురంగుల ప్రపంచంలో ఉండే హీరోలు మాత్రమే ఉంటారా అని అనుకుంటాం, కానీ ఎక్కువ మంది వయసుడికిపోయి ఆ వయసుతో పాటు ఆరోగ్యం క్షీణించి దాంతోపాటు అవకాశాలు కూడా లేకుండా ఉన్నవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు లైఫ్ మెంబర్స్గా. వాళ్ళందరినీ రక్షించుకోవాల్సిన బాధ్యత పిల్లలుగా మాది మా అందరిది. అందువల్ల మేము ఆరాటపడుతున్నాం. వాళ్ళల్లో సిన్సియర్గా నా తల్లిని తండ్రిని చూస్తాను నేను. అందువల్లే నా ఆరాటం, నా పోరాటం కూడా. ఎక్కడికి వెళ్ళినా, నిన్న సాయి వెంకట్ గారు ఒక 10 సినిమాలు ఒకే రోజు ముహూర్తం చేస్తే నన్ను గెస్ట్గా పిలిస్తే కొబ్బరికాయ కొట్టే ముందు నాకు 1 లక్ష రూపాయలు కావాలన్నయ్య అన్నయ్య వెల్ఫేర్ కావాలన్నయ్య అన్న 1 లక్ష ఇస్తాను, ప్రస్తుతానికి అయితే 25,000 ఇస్తానని. రేపు వచ్చేసి నాగయ్య గారికి ఇవ్వాల్సి ఉంటుంది, లేకపోతే నాగభూషణ్ గారికి ఇవ్వాల్సి ఉంటుంది, రాజేంద్ర ప్రసాద్ గారికి చేతికి అంటే ఇమీడియట్గా ఆయన వచ్చాడు. అలాగే మనోజ్ నందన్ అన్న హీరో ఈ టాపిక్ జరుగుతుంటే మనోజ్ నందన్ కలిస్తే అన్న ఆగస్టు 9వ తారీఖుని మా అమ్మ బర్త్డే, మా అమ్మ రీసెంట్గా చనిపోయింది, ఒక పేద ఒక కళాకారునికి ప్రతి నెల ఇంతని ఇస్తాను అని కానీ వెంటనే శివాజీరాజు గారికి, రాజేంద్ర ప్రసాద్ గారికి చెప్పారు. అలా ఈవేళ ఒక సినిమా రిలీజ్ అయింది, మన యూత్ఫుల్ లవ్. ఆ సినిమా నిర్మాత గారు నన్ను ఫంక్షన్ పిలిస్తే అన్నయ్య ఒక 25,000 ఇవ్వండి అన్నయ్య. ఏ అంటే మేము వెల్ఫేర్ అన్నయ్య. ఇమీడియట్గా ఆయన 25,000 ఇస్తానని ప్రామిస్ చేశాను. ఇలా ఎక్కడంటే అక్కడ. ఎందువల్లంటే మాకు ముఖ్యంగా 702 మంది మా సభ్యులు ఉన్నప్పటికీ వాళ్ళలో ఈ అవసరం ఉన్నవాళ్ళు, ఆర్థిక స్థితి తక్కువగా ఉన్నవాళ్ళు ఎక్కువ మంది ఉన్నప్పటికీ నాన్ మెంబర్స్ కూడా మేము హెల్ప్ చేయవలసిన పరిస్థితి. ఎందుకంటే మొన్న సడన్గా మనం అందరం చూసాం, నాగయ్య గారి ఇష్యూ, రాజేంద్ర ప్రసాద్ అని చెప్పినట్టు ఇమీడియట్గా కేటీఆర్ గారి దగ్గర నుంచి నాకు ఫోన్ వస్తే 1 అవర్లో ఆయన నెంబర్ పట్టుకొని నేను ఇమీడియట్గా చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్కి ఆయన మన శంకరన్న అందరూ కలిశారు, రాజేంద్ర ప్రసాద్ గారితో లైన్లో మాట్లాడి ఇమీడియట్గా ఆయనకు డబ్బులు ఇచ్చి. అంటే ఎంత గర్వంగా అనిపిస్తుందంటే అలాంటి ఒక సిచ్యువేషన్ చూసినా, అలాంటి ఒక నాయకుడిని చూసినా దానికి ఇన్స్పిరేషన్ ఏంటంటే ఈ ఏదైతే మేము ఆరాటం మొదలైందో శివాజీరాజుకి, నాకు, రాజేంద్ర ప్రసాద్ గారికి, మా అందరికీ నాగబాబు గారు మాకిచ్చిన ప్రోద్బలం, మాకిచ్చిన ఆక్సిజన్, మా ఆశలకి ఊపిరి పోసాడు. ఆయన 6.5 లక్షల రూపాయలు తీసుకొచ్చి చెయ్యండి అని ఎప్పుడైతే వీపు తట్టాడో మేము అంత ఉత్సాహంగానే మేము రావటం జరిగింది. మా మెంబర్స్ యొక్క శ్రేయస్సులోనే కొంత మేము దాచి వాళ్ళు కూడా ఈ రకంగా
ఇప్పుడు మేము తక్కువే చేస్తున్నామేమో అని మీరు అనుకోవచ్చు, కానీ మేము చూపించే దారులు కూడా చాలా ఉన్నాయి. ఇందాక నరేష్ గారు చెప్పినట్టు గవర్నమెంట్ సైడ్ కానీ పెద్దల సైడ్ కానీ ఇంకా మేము వెళ్ళటానికి మాకు అన్ని రకాలైన ట్రస్టులు కూడా దీంట్లో ఉన్నాయి కాబట్టి ఆ రకంగా ప్రతి ఒక్కటి చేస్తాం. కాబట్టి నిరంతరం మీ ఆశీస్సులు కూడా మాకు కావాలి. అట్ ది సేమ్ టైం మెంబర్గా చేరకపోతే షూటింగ్లు చేయడం కష్టం అవుతుంది. కాబట్టి ఒక విజిలెన్స్ కమిటీ చైర్మన్గా నాకు ఆ అధికారం ఇచ్చారు కాబట్టి నేను చెప్తున్నా, నేను వదిలే ప్రసక్తి లేదు. లొకేషన్కి వస్తాను. మొత్తం మేము ఎక్కువ మంది సభ్యులను మేము ఇందులో చేర్చుకోవడం జరిగింది. శశాంక్ నాకు కన్వీనర్గా నేను తీసుకోవడం జరిగింది. అందరూ రఘుబాబు గారి దగ్గర నుంచి, బ్రహ్మాజీ గారి దగ్గర నుంచి, ఢిల్లీ రాజేశ్వర్ గారు, సనగారు అందరూ ఆల్రెడీ దిగారు. ఇందాకే కిషోర్ రాఠీ గారు ఫోన్ చేస్తే, సార్ ఫస్ట్ మీరు ఒక చెక్ పంపించిన తర్వాత మాట్లాడండి సార్ అన్న, ఇమీడియట్గా పంపించారు. ఇందాక సత్యనారాయణ రెడ్డి గారు అని ఒక ఆయన కడితే ₹1,00,000 చెక్ ఇమీడియట్ తీసుకుని వచ్చాం. అలా ఎవరినైనా సరే మెంబర్ కాకపోతే షూటింగ్లు చేయడం కష్టం అవుతుంది. దయచేసి మెంబర్షిప్ తీసుకోవాల్సిందిగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ విజిలెన్స్ కమిటీ చైర్మన్గా నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తూ, మీరు తీసుకోకపోతే మీతో కలిసి పనిచేయరు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అనే సందర్భం కూడా వస్తుంది. దయచేసి అర్థం చేసుకోండి. సెలవు.